వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యోగాభ్యాస ప్రదర్శనలు, ప్రత్యేక ప్రదర్శనలు ఈరోజు ఉదయం ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు ఉదయం 7 గంటలకే ప్రారంభమై వారి అవకాశాలను అనుసరించి ఈ యోగాభ్యాస ప్రదర్శనలను నిర్వహించారు. ఇక్కడ మనకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా వేదికగా రామచంద్ర మిషన్లో ఈరోజు ప్రభుత్వ కార్యాచరణ అనుసరించి యోగాభ్యాస ప్రదర్శన నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ హరినారాయణ కార్యాచరణ మేరకు ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు ఈ జిల్లా వ్యాప్తమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రామచంద్ర మిషన్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటకృష్ణ ఈ కార్యక్రమానికి ఆధ్వర్యించారు. సార్ చెప్పండి, ఈరోజు యోగాభ్యాస స్పందన ఎలా ఉంది? జనబాహుల్యంలో ఎలాంటి ప్రాధాన్యత కొనసాగుతా ఉంది? రామచంద్ర మిషన్ ప్రత్యేకంగా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ హార్ట్ఫుల్నెస్ యోగా పేరుతో అందరికీ ఉచితంగా యోగా నేర్పిస్తుంది. అతిపెద్ద మెడిటేషన్ మనం గూగుల్ సెర్చ్ చేసి కన్నాశాఖ మా గురుగారు కమలేష్ పటేల్ గారు, రాజీ గారు, ఆయన గ్లోబల్ గైడ్ ఫర్ హార్ట్ఫుల్నెస్ మన సర్వీస్ని గమనించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఒక ధ్యానమే కాకుండా సామాజిక సేవల్లో కూడా హార్ట్ఫుల్నెస్ సంస్థ అతిరాంధ్ర మిషన్ జరుగుతుంది. మనకి గ్రీన్ సహాయత ఏమి, చెట్లు నాటడము, పర్యావరణ పరిరక్షణ, గర్భిణీ స్త్రీలకి దివ్యజన్య ప్రోగ్రామ్, క్యాన్సర్ పేషెంట్కి సపరేట్ ప్రోగ్రామ్, వాలంటీర్ రకరకాల కార్యక్రమాలతో దాదాపు 100 వెల్నెస్ సెంటర్స్తో 100 కార్యక్రమాల పైన ఫ్రీగా ప్రపంచవ్యాప్తంగా సంస్థ నిర్వహిస్తుంది. హార్ట్ఫుల్నెస్ యోగా అనేది పాశ్చాత్య దేశాల్లో కూడా చాలా బాగా అంతర్భాగమైంది. దీంట్లో మేము కూడా ఇక్కడ ఈరోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు చెప్పండి, ఈరోజు ధ్యానం ఇక్కడ కొనసాగుతా ఉంది. ధ్యానానికి సంబంధించి కార్యక్రమం రామకృష్ణ మిషన్ నిర్వహిస్తున్నారు. రామచంద్ర మిషన్లో దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఉచితంగా ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి. సో ఈ మానసిక ఒత్తిడికి వేరే అన్ని మార్గాల కన్నా ధ్యానం చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పి మనకి అందరూ గుర్తించారు ప్రపంచం అంతా కూడా. అందుకని ఇప్పుడు ధ్యానం వైపు చాలా మంది ఆకర్షితులు అవుతున్నారు. యూత్తో పాటు దాన్ని మేము రామచంద్ర మిషన్లో అందరికీ అందించడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాలేజీలో పిల్లలకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్ప్ అనేటువంటి ప్రోగ్రామ్, హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ ఫర్ లైఫ్ పొటెన్షియల్ అని చెప్పే ప్రోగ్రామ్ని మేము 16 వారాల పాటు అన్ని కాలేజీల్లో పిల్లలకి వెళ్ళి మేము ఉచితంగా అందిస్తూ ఉన్నాం. దానివల్ల వాళ్ళు చాలా ఒత్తిడిని తగ్గించుకొని మార్కుల పరంగా కానివ్వండి, వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి ఒత్తిడి ఎదుర్కోవడానికి చక్కగా వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి మాకు ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఇంతకుముందు కాలేజీలకు వెళ్ళి మేము బతిడాలని వచ్చేది వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని కాలేజ్ స్టార్ట్ కాకముందే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. అంత బాగా ఆ ప్రోగ్రామ్ మేము చేయడం జరిగింది నెల్లూరు జిల్లాలో. ఇంకా అనేక కార్యక్రమాలు పిల్లలకి స్కూల్ కనెక్ట్ పేరుతో స్కూల్లోకి వెళ్ళి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మేము అందిస్తున్నాం ఉచితంగా అందరూ కూడా. సో దానికి సంబంధించిన సిలబస్ కూడా మేము రూపొందించడం జరిగింది. 9 కోర్ వాల్యూస్, యునెస్కో 9 కోర్ వాల్యూస్ మేము పిల్లలకి 6th నుంచి 10th వరకు వాళ్ళకి సేమ్ వాల్యూస్ని వాళ్ళ క్లాస్కి వాళ్ళ వయసు తగినట్టు విధంగా వాటిని మేము డెవలప్ చేస్తూ సిలబస్ని కూడా అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలని సంస్థ. ఆల్రెడీ ఎస్ఆర్కే స్కూల్లో మేము లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేసాము దాన్ని వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఈ ఇయర్ ఇంకా కొన్ని స్కూల్స్కి ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం. అలాగే బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంది మన దాంట్లో. పిల్లల యొక్క మానసిక మేధాశక్తిని వృద్ధి చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇంతకుముందు చాలా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండేది. ఇప్పుడు రాజీవ్ గారు ఆచరణ మేరకు మేము ఉచితంగా అన్ని స్కూల్స్ కూడా ఇవ్వాలని చెప్పి సంవత్సరం నుంచి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మన ఏపీలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన ప్రోగ్రామ్ చూస్తున్నాం.